సొరకాయ కూర బాటిల్ గార్డ్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ వెరీ ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలి, త్వరగా ఒక కర్రీ చేసి వెళ్ళాలి, లేదా ఆఫీస్కి టైం అయిపోతుంది, ఏదైనా ఒక కర్రీ చేయాలి అండ్ కొత్తగా వంట నేర్చుకుంటున్నాను, సింపుల్గా ఉండాలి కానీ టేస్టీగా ఉండాలి, అలాంటప్పుడు సొరకాయ మంచి ఆప్షన్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఫాస్ట్ టేస్టీ కర్రీస్లో ఇది ఒకటి అని చెప్పచ్చు. సో దీనికి కావాల్సినవి సొరకాయ అండ్ 2 ఆనియన్స్, కొంచెం గార్లిక్. సో ఈ సొరకాయని ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ క్లీన్గా వాష్ చేసి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సొరకాయ కర్రీ చపాతీ, దోశ, అన్నం దేంట్లోకైనా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. సో ఈ కూర మిస్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బాగొస్తుందో మీరే లాస్ట్లో చూద్దురు. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పీసెస్ చూడండి, ఇలా కట్ చేసుకోండి. చాలామంది మధ్యలో పాటు తీసేసి చుట్టూరు కట్ చేస్తే అలా కాకుండా సో మధ్యలో పాటు ఉండేలాగే కట్ చేసుకోండి. సో ఇంత వచ్చిందనమాట మనకు. నేను ఇందులో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీంతో సొరకాయ పప్పు, కందిపప్పు వేసి సొరకాయ పప్పు చేస్తే చాలా బాగుంటుంది. మీకు అది కూడా నేను చేసేటప్పుడు రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను. కొంచెం చాలు సొరకాయ పప్పుకి, కందిపప్పు ఎక్కువ వేస్తాము, సొరకాయ కొంచెం తక్కువగా వేసుకుంటాను. సో అది ఎలా చేయాలనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు సొరకాయ కూరకి 2 ఆనియన్స్ నీట్గా వాష్ చేసి కట్ చేసేసుకోండి. అండ్ గార్లిక్ని కూడా కటింగ్ అయిపోయింది, ఆనియన్స్ కటింగ్. ఇప్పుడు గార్లిక్ తీసుకొని గార్లిక్ని దంచుకోండి, కట్ చేయకండి, దంచుకోండి. నేను ఇది యూస్ చేస్తాను దంచుకోవడానికి. సో దంచేసుకున్నాను ఇలా మెత్తగా. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్తో కూర ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. కుక్కర్లో మనకు ఫాస్ట్గా నేను ఎందుకు చెప్పాను అంటే కుక్కర్లో పెడతాం కాబట్టి. మనం కుక్కర్లో పెట్టేసి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెడీ అవ్వచ్చు. అండ్ కొత్తగా వంట చేసేవాళ్ళు కర్రీ ఎలా వస్తుందనే టెన్షన్ కూడా ఉండదు. కుక్కర్ కాబట్టి నీట్గా వస్తుంది. సో కుక్కర్లో నేను హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్కి హాఫ్ గ్లాస్, ఈ గ్లాస్కి హాఫ్ గ్లాస్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఇవి కాస్త రోస్ట్ చేశాక అక్కడే ఉండండి, మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఇదంతా. కాస్త రోస్ట్ అయ్యాక ఆనియన్స్, గార్లిక్, ఉల్లిపాయ, వెల్లుల్లి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేయండి. ఆనియన్స్ కొంచెం కలర్ మారుతాయి. కలర్ మారినప్పుడు కొంచెం కలర్ మారింది చూసారా. ఇప్పుడు పసుపు వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను, టర్మరిక్. కొత్తగా వంట చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి నేను నెమ్మదిగా చెప్తున్నాను. ధనియాల పొడి నేను 1½ స్పూన్ వేస్తున్నాను. సొరకాయ ఎక్కువ ఉంది కాబట్టి 1½ స్పూన్. సొరకాయ తక్కువ ఉంటే సొరకాయని బట్టి మనం కొంచెం సొరకాయ అయితే హాఫ్ స్పూన్, ఎక్కువ మీడియం క్వాంటిటీ అయితే 1 స్పూన్, ఎక్కువ సొరకాయ అయితే 1½ స్పూన్ ధనియాల పొడి. కారపొడి నేను 1 స్పూన్ వేసుకున్నాను. సో ఇదంతా అలా రోస్ట్ అవుతూ ఉంది కదా, అలా ఫ్రై అయిన తర్వాత ఈ సొరకాయలు వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయల ముక్కలు ఇందులో వేసేసుకోండి. కుక్కర్ని హ్యాండిల్ని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో గరిటె పట్టుకొని బాగా తిప్పండి. బాగా తిప్పి ఆ సొరకాయ ముక్కలకంతా ఆ ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, గార్లిక్ బాగా పట్టేలాగా బాగా తిప్పండి. ఇది మీరు హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత కాస్త కస్తూరి మేతి వేసుకోండి. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. మీకు కిరాణా షాప్లో, జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది, తీసి పెట్టేసుకోండి ఇంట్లో. అండ్ కర్రీస్లోకి వేసుకోవచ్చు. ఇది మనం అలా ఫ్రై చేసేలోపు పక్కన ఏం చేస్తామంటే ఈ చట్నీ పప్పు తీసుకోండి, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్. ఇది మనం మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. దీంతోపాటు కొన్ని మిరియాలు ఎందుకంటే కొంతమందికి సొరకాయ జలుబు చేస్తుంది.
సో, కొంచెం మిరియాలు యాడ్ చేయడం వల్ల జలుబు చేయకుండా ఉంటుంది. దీనిని మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు యాడ్ చేయాలి అనేది మీకు తర్వాత చెప్తాను. ఇది పక్కన పెట్టుకోండి. సో, మన స్టవ్ పైన ఉన్న సొరకాయ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఆ! ఓకే. ఇప్పుడు మనం అంతా ఈచ్ సొరకాయ ముక్కకి అంతా పట్టింది గదా! సో, అలా గుచ్చేసి కాస్త నీళ్లు పోసి స్టవ్ మీద కుక్కర్‌లో పెట్టేసేయండి. ఇక్కడ నేను కొంచెం నీళ్లు పోసే ముందు కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. సో, అవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ నేను 1 స్పూన్ వేస్తున్నానిక్కడ. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోయండి. వాటర్ ఎంత పోయాలి అంటే సొరకాయ ముక్కలు కాస్త మునిగే వరకు, మరీ ఎక్కువగా పోస్తే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది కర్రీ. కాస్త మునిగే వరకు మాత్రమే పోసి అలా మిక్స్ చేసి కుక్కర్‌ని విజిల్‌కి పెట్టేసేయండి. తర్వాత మీరు ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైతే, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ విజిల్స్ వచ్చే లోపల మీరు రెడీ అవ్వచ్చు హాయిగా. సో, ఈ కుక్కర్‌ని మూత పెట్టేసి విజిల్స్ ఒక 5 విజిల్స్ రానివ్వండి. హైలో. హైలో పెట్టి 3 విజిల్స్, సిమ్‌లో పెట్టి 2 విజిల్స్. మీకు ఇంకా 6 విజిల్స్ పెట్టుకున్నా కూడా ఏం కాదు. సో, ఇలా విజిల్స్ వస్తూ ఉన్నప్పుడు మీరు చక్కగా రెడీ అయిపోవచ్చు. అండ్ కొత్తగా వంట చేసే వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. మంచిగా వస్తది కర్రీ. సో, విజిల్స్ అయిపోయాక ఇలా చెక్ చేయండి ప్రెషర్ పోయిందా లేదా అని. ప్రెషర్ కంప్లీట్‌గా పోతేనే అప్పుడు మీరు కుక్కర్ ఓపెన్ చేయాలి. లేకపోతే ఓపెన్ చేయకూడదు. అండ్ మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను. అదేంటో వీడియో లాస్ట్‌లో చెప్తాను. సో, ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసాం కదా! చేశాక ఈ పౌడర్ అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి సిమ్‌లోనే పెట్టి మిక్స్ చేయండి. ఆ కర్రీకంతా ఈ పౌడర్ బాగా పట్టుకోవాలి. అండ్ ఏదైనా కొంచెం నీరుంటే కూడా పోవాలి కాబట్టి సిమ్‌లో పెట్టుకోండి. లేదు అనుకున్న హైలో కూడా పెట్టుకోవచ్చు. ఏం కాదు. హైలో పెట్టుకొని అక్కడే ఉండి అది వెంటనే టైట్ అయిపోతుంది. ఎక్కువ సేపు పట్టదు. చాలా త్వరగా టైట్ అయిపోతుంది. చూడండి. టైట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు కావాలంటే మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నా కర్రీలో ఉప్పు సరిపోయింది. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదా! ఇదే సొరకాయ కూర. సో, టైట్‌గా ఉంది. నేనైతే ఇంక ఆపేస్తున్నాను. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా టైట్ అవుతుంది కాబట్టి. సో, నేను ట ఇలా ఉన్నప్పుడే ఆపేస్తాను. మీకో టిప్ చెప్పాను కదా! అదేంటి అంటే ఎప్పుడు కూడా మనం వంట చేశాక అది మన హ్యాండ్‌కి లెఫ్ట్ సైడ్ దించుకోవాలి. రైట్ సైడ్ కాదు. ఎందుకంటే సౌత్ ఈస్ట్‌లో కిచెన్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నార్త్ అంటే కైలాసం. కైలాసం ఉంటుంది. సో, నార్త్ సైడ్‌కి దించుకుంటే మనం ఏది చేసినా అది దేవుడికి అర్పించి మనం తింటున్నట్టు. అదే సౌత్ సైడ్ అంటే రావణాసుడు, రాక్షసులు అండ్ యమలోకం ఉండేది సౌత్ సైడ్ అనమాట. సో, సౌత్‌కి దించుకుంటే అది మనము పితృదేవతలకి, చనిపోయిన వాళ్ళకి పెట్టినట్టుగా ఉంటుంది. సో, మనం ఏదైనా దేవుడికి అర్పించి తినాలి కాబట్టి నార్త్‌కే దించుకోవాలి. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడే దించుకోవాలి. ఒకవేళ మీ కిచెన్ సౌత్ ఈస్ట్‌లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నార్త్ వైపుకొచ్చేలాగా దించుకోవాలి. సో, ఇదనమాట సొరకాయ కర్రీ. నా టిప్ కూడా చెప్పాను కదా మీకు. సొరకాయ కర్రీ బాగుంది కదా! ఇది టిఫిన్స్‌లోకి, లంచ్‌లోకి, పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి పెడితే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. మొత్తం అన్నమంతా దీంతోనే తింటారు. ఇంకే కర్రీ అడగరు. అంత బావుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. చాలా ఈజీ, సింపుల్ అండ్ త్వరగా అయిపోయే కర్రీ ఇది. మీకు కలిపి పెడతాను. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఇందులో కొంచెం నెయ్యి వేసి కలిపాను. చాలా బావుంటుంది. ఎలా ఉంది? బావుంది కదా! ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ కర్రీ ఈజీ కర్రీ అండ్ త్వరగా అయిపోయే కర్రీ. కొన్నిసార్లు మనకు వంట చేసే మూడ్ ఉండదు. కానీ ఏదో ఒక కర్రీ చేయాలి, టేస్టీగా చేయాలన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. బయటికెళ్తున్నాం, త్వరగా ఏదైనా కర్రీ చేయాలన్నా ఇదే బెస్ట్ ఆప్షన్. లేదు ఆఫీస్‌కెళ్తున్నాము, లేదా కొత్తగా వంట నేర్చుకుంటున్నాము అనే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ కర్రీస్. ఇలా ఈజీ కర్రీస్ కూడా నేను నా వీడియోస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.